హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఈ రోజు అయితే మొత్తానికి మీకు ఒక సూపర్ టెంపుల్, అంటే ఒక శివుడు టెంపుల్ దగ్గరికి వెళ్తున్నాం. ఈరోజు మండే. అందరూ దయచేసి వీడియో లాస్ట్ వరకు చూడండి. మన మోటో వ్లాగ్ 3 అన్నమాట ఇది. ఆ, మొత్తానికి ఈరోజు అయితే రైడ్ ఈవినింగ్ టైంలో స్టార్ట్ చేసాం. ఇది మార్బల్ ఏరియా బ్రిడ్జి దగ్గర ఉన్నాం అనమాట. ప్రజెంట్ మనం బ్రిడ్జి పైన వెళ్తున్నాం. మార్బల్ బ్రిడ్జి పైన సిగ్నల్ అయితే పడింది అనమాట. ఇది ఆల్రెడీ ఈ సెంటర్ మీకు లొకేషన్ లో చూపించాను మీకు. ఇప్పుడు మళ్ళీ అంటే టెంపుల్ చూపించడానికి మాత్రం నేను వెళ్తున్నాను అనమాట. శివుడి స్టాచ్యూ కొంచెం పెద్దగా బాగా ఉంటుంది. నేను వెళ్ళి కూడా చాలా రోజులైంది. మీకు ఈ వీడియోలో ఒక కంటెంట్ ఏంటంటే శివుడిని చూపించడం అనమాట. ఈ రోజుల్లో చాలా బాగుంటుంది అనమాట. మీరు కూడా ఎప్పుడైనా బెంగళూరు వస్తే తప్పకుండా మిజిస్టిక్ నుంచి డైరెక్ట్గా బస్సు ఉంటుంది. మిజిస్టిక్ దిగితే మిజిస్టిక్ నుంచి మురిగేశ్పల్లి అనేసి ఒక బస్సు, ప్రతి బస్సు వస్తుంది అనమాట. హెచ్ఎల్ రూట్ పైన మార్గల్ వచ్చే బస్సు ఎక్కి అక్కడ దిగి మీరు కూడా శివ టెంపుల్ అనేది విజిట్ చేయొచ్చు. బైక్ లో ఫుల్ ట్యాంక్ పెట్రోల్ చేయించుకున్నా. ఈ స్కూటీకి ఫుల్ ట్యాంక్ చేయించినా కానీ అంతా 450-70 రూపీస్ మాత్రమే ఫుల్ అవుతుంది. లేదంటే ఇంకా అంతకుమించి ఫుల్ అవ్వట్లా. ఇంకోటి వచ్చేసి నా బైక్ మీటర్ కూడా పనిచేయట్లేదు. చూడండి, 100 మీద వెళ్తున్నానంట. ఇప్పుడు వెళ్ళేది 20K 30 కిలోమీటర్లు లేదా 20 కిలోమీటర్లు. కానీ ఇక్కడ 100 మీద ముందు అలాగే స్ట్రక్ అయిపోయింది. చూడండి, అసలు ఈ కనపడిందా? కెమెరాలో కనపడిందో లేదు తెలియదు. ఓకే, ఈ ట్రాఫిక్ తోనే టైం అంతా వేస్ట్ అయిపోతా ఉంది. అసలు ముందుకి మూవ్ అవడానికి మనకి ట్రాఫిక్ ఇవ్వట్లేదు అనమాట. మొత్తానికి ఇంకా నాకు తెలిసి ఒక 5 కిలోమీటర్ ఉంటుంది అనుకుంటా ఆ టెంపుల్. అసలు ఈ రోడ్ పక్కన చెట్లు చూస్తుంటే ముచ్చటేస్తుంది. చూడండి, ఈ సైడు ఆ సైడు రెండు పక్కల ఎలా ఉన్నాయో. ఒక్కరు కూడా ఎండ వచ్చే అవకాశం లేకుండా చెట్లు అలా ఉన్నాయి. చెట్లు అలాగే పెట్టేసి రోడ్లు వేసారు. గ్రేట్ కదా. ఇక్కడ బైక్ పార్క్ చేసేదానికి ఎక్కడో అర్థం కాలేదు. ఇంతకు ముందు అంతా నేను బస్సులో వెళ్ళాను. బైక్ పార్క్ చేయాలంటే మరి ఎట్లా అడిగి నేను పార్క్ చేసుకొని మళ్ళీ టెంపుల్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. మొత్తానికి హెచ్ఎల్ ఎయిర్పోర్ట్ అయితే దాడుతున్నాం. కన్ఫోకాస్. ఇంతకు ముందు ఎయిర్పోర్ట్ ఇక్కడ సపోజ్ ఇక్కడే కనుక మార్చుకున్న కనుక ఉంటే ఎంత ట్రాఫిక్ ఉండేది నాయన. భయంకరంగా ట్రాఫిక్ ఉండేది. ఎయిర్పోర్ట్ ని అటు సైడ్ ఎలాంటి సైడ్ మార్చి మంచి పని చేశారు. మనం టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాం. అదిగో అక్కడ ఉంది కదా గోపురాలు లాగా ఉన్న హైట్ గా, అక్కడే చర్చ్ అనుకుంటా. సిలువ ఉంది. చర్చ్ అమ్మటే టెంపుల్. ఆ టెంపుల్ కూడా మాల్ కి సంబంధించింది అనుకుంటా. మొత్తానికి అయితే టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఈ టెంపుల్ దగ్గరలో ఒక చెట్టు కూడా ఉంది అనమాట. ఇక్కడ ఈ చెట్టు దగ్గరే టెంపుల్. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఓవర్ బ్రిడ్జి కూడా ఉంది పబ్లిక్ అటు రోడ్డు దాటడానికి. ఇక్కడే టెంపుల్ అయితే ఇదే. మరి ఇక్కడికి ఎలా వెళ్ళాలా, పార్కింగ్ ఎలా చేయాలా అర్థం కావట్లేదు. అడుగుతాను ఇక్కడ సెక్యూరిటీని. పార్కింగ్ లోపల అంట. సెక్యూరిటీని అడిగాను. పార్కింగ్ అయితే లోపల చేసి, ఇది మాల్ షాపింగ్ మాల్ లాగా ఉంది. షాపింగ్ మాల్ దీని లోపల వెళ్ళాలి మనం టెంపుల్కి అయితే. మొత్తానికి దీని లోపల వెళ్ళేసి శివుడి స్టాచ్యూ బ్యాక్ సైడ్ ఉంది, చూసుకొని పోవాలి. టెంపుల్ 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 ముందే కట్టಬೇಕಾ? ಎಷ್ಟು? 30 రూపీస్ అంట పార్కింగ్ ఛార్జ్. ಆಯ್ತಾನು? ఓకే.
అన్నా వెళ్ళి నిలిచిలే వెళ్ళా. పార్కింగ్ అయితే చేస్తున్నాను నేను. బైక్ పార్కింగ్ 30 రూపీస్ అంట. బైక్ అయితే ఇక్కడ పార్కింగ్ చేశాను అనమాట. మాల్ కింద నుంచి వెళ్తా ఉన్నాం. ఇప్పుడే పైకి అయితే వెళ్తా ఉన్నాం టెంపుల్లోకి వెళ్ళడానికి. ఇలా ఉంటుంది అనమాట అవుట్ సైడ్ వ్యూ వచ్చి రోడ్ సైడ్లో. అక్కడ ఉన్నది కదా శివ టెంపుల్. ఇలా అవుట్ సైడ్ రోడ్ సైడ్ ఇలా ఉంటుంది అన్నమాట ఎంట్రన్స్. లోపలికి అయితే వెళ్తాం. అన్న ఒలగడ శివ టెంపుల్ ನೋಡ್ಬೋದಾ? ఇదే సింపులా చెప్పులనా అన్నా? చెప్పు. ఓకే. లోపల ఇలా ఉంటుందన్నమాట ఎంట్రన్స్. మీరు ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. మీకోసమే నేను ఇప్పుడు శివ్ టెంపుల్ అయితే వచ్చాను. ఓకే. చెప్పులు ఇక్కడ ఇడవచ్చు అనుకుంటా. అందరు ఇక్కడే ఇడిచినారు చెప్పులు. వీడియో అయితే లెంత్ అవుతే కూడా చూడాలి ఫ్రెండ్స్ మీరు. డోంట్ మిస్ పర్ఫార్మెన్స్. శివుడు ఇలా ఉంటాడు అనమాట లోపల. సేమ్ టు సేమ్ యాజ్ ఇట్ గా. ఇక్కడ నుంచి చెప్పులు ఎవరు వేసుకొని వెళ్ళకూడదు. స్టార్టింగ్ లోనే చెప్పులు అందరూ ఇడిచిపెట్టి ఇక్కడ ఉంటారు. మీకు అర్థం అవుతుంది. ఇది జనాలు తోసుకోకుండా ఎక్కువ మంది వచ్చినప్పుడు సిట్టింగ్ కి సీట్లు పెట్టిండారు అనమాట. అంటే కైలాసగిరికి పోతున్నట్టు సెట్ చేశారు. ఒక చూస్తున్నారు కదా కైలాసగిరికి ఎలా అంటే హిమాలయ పర్వతాల లాగా వైట్ లో పాండ్ అనేది పెట్టారు అనమాట. హిమాలయ పర్వతాల టైప్ లో. ఓకే. అయితే లోపలికి వెళ్ళాలి. లోపలికి ఇటు సైడే అనుకుంటా వెళ్తా ఉన్నాం. చాలా రోజులు అయిపోయింది వచ్చి అసలు అర్థం కావట్లేదు అనమాట. అంటే పార్కింగ్ చేసి ఇటే రావచ్చు. సైడ్ వచ్చారు, మనమే బయట సైడ్ వచ్చాం. వీళ్ళకి బాగుంది అన్నమాట. ఇదంతా ఇటు సైడ్ వచ్చారు. లోపలే దారి ఉంది, నాకు తెలియక అవుట్ సైడ్ నుంచి వచ్చాను. లోపల ఇలా ఉంది మొత్తానికి. ఫ్రెండ్స్ మొత్తానికి అయితే లోపలికి వచ్చాము. లోపల అంతా పబ్లిక్. మొత్తానికి అయితే క్యూ టెంపుల్కి అట్లా ఇచ్చేసాం అనమాట. ఇన్సైడ్ మొత్తానికి దర్శనం అయితే ఇచ్చాము. మొత్తానికి లోపల అయితే ఇలా ఉంది ఫ్రెండ్స్. మొత్తానికి చాలా బాగుంటుంది అనమాట. ఇగో వీటిలలో కాయిన్లు వేస్తారు ఇక్కడ. వీటన్నిటిలో కాయిన్లు వేస్తా ఉన్నారు ఇక్కడ. కాయిన్ కాదు, రుద్రాక్ష మాల్లో ఇది వేసుకుంటూ వెళ్ళారు లోపల. లోపల టెంపుల్స్ అని ఇలా ఉన్నాయి. ఓం జై గణపతి. లోపలైతే మాల్ వాళ్ళే మంచి డెవలప్మెంట్ చేశారనమాట టెంపుల్. గణేష్ విగ్రహం లోపల హిమాలయ పర్వతాల లాగా మొత్తం సెట్ చేసుకొని పెట్టుకున్నారనమాట వీళ్ళు. సూపర్ గా ఉంది. శివుడు మొత్తానికి అన్న ఎస్టడి శివుడు ఎస్టడి స్వామి హైట్ 65 feet శివ స్టాచ్యూ అనమాట.
లోపల నుంచి వెళ్ళమన్నారు. ఏదన్నా మంచిగా డెకరేషన్ లాగా సెట్ చేసి ఉండొచ్చు. ఓం నమ శివాయ. బ్లూ లైట్ తో కొంచెం పబ్లిక్ వెళ్ళడానికి నీట్గా చేశారన్నమాట. ఇక్కడ వాటర్ ఫాల్ లాగా పెట్టారు. ఇక్కడ వాటర్ పడతా ఉంది. వాటర్ పడతా ఉంది ఇక్కడ. ఓం నమ శివాయ. ఇక్కడైతే చిన్న విగ్రహం, శివుడి విగ్రహం మాయా పర్వతాలు సూచన పెట్టేశారు. కేదార్నాథ్ అంట. కేదార్నాథ్కి వెళ్ళే కేదార్నాథ్ అని రాశారు ఇక్కడ. ఓకే, మన ఇంగ్లీష్ లో ఇక్కడ చూపుతా ఉన్నారు. ఇక్కడ చూడండి, ఐస్ గడ్డగట్టింది అనమాట. ఇక్కడ ఐస్ గడ్డగట్టింది. ఐస్ అనమాట, మొత్తం ఐస్ తోనే శివుడు. ఇక్కడంతా కూడా ఐస్ గడ్డగట్టింది. ఒక సొరంగం లాగుంది అనమాట లోపల. మొత్తానికి సొరంగంలో అయితే వెళ్తున్నాం. పైన లైటింగ్, చిన్న చిన్న లైటింగ్. పైన ఏం తగులుతాయో తెలియట్లా. సొరంగం. టెంపుల్. శివుడు దగ్గర దగ్గరకు వస్తాను. లోపల ఇంకా ఉన్నాయి ఇక్కడ. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. మొత్తానికి చాలా కష్టపడి వాళ్ళందరి దగ్గర పర్మిషన్ తీసుకొని తీశాను. పర్మిషన్ తీసుకోకుండా కెమెరా ఎలా చేయరు ఇక్కడ. చాలా బాగుంది అన్నమాట ఇక్కడ లోపల. చాలా బాగుంది. శివుడు ఇక్కడ, శివుడు పులితోలితో కట్టుకొని ఉన్నాడు అనమాట. ఇక్కడ త్రిశూలం పట్టుకొని. వీడియో లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంది. లోపల అయితే ఒకసారి అందరూ వచ్చి విజిట్ చేయండి. నేను మీ అందరికి వీడియో చూపించడానికి నేను పర్మిషన్ తీసుకొని రిస్క్ చేసి వచ్చాను. వాళ్ళైతే కెమెరా అలౌ లేదన్నారు. నేను అడిగాను ఒక యూట్యూబర్ని ఇట్లా చేయాలనేసి. సరే అని చెప్పారు. వాటర్ ఫాల్. మొత్తానికి అయితే శివుడు టెంపుల్ లోపల సూపర్ ఉన్నాడు అనమాట. శివుడు వైట్ కలర్ లో.
ఇక్కడ అన్ని బుక్స్ ఉన్నాయి, చాలా బాగా స్వామికి సంబంధించి బుక్స్ ఉన్నాయన్నమాట. శ్లోకాలు లేకపోతే ఏంటో తెలియదు. చాలా చాలా విగ్రహాలు కూడా ఉన్నాయి ఇక్కడ. చిన్న చిన్న విగ్రహాలు అన్నమాట. పింగాణి పార్ట్స్, కప్పులు అన్నీ ఉన్నాయి. మంతులు కూడా ఉన్నాయి ఇక్కడ. ప్లేట్లు అయితే చాలా బాగున్నాయి. బ్లూ కలర్ లో ఇంట్లో కట్టుకున్నాయి అన్నమాట. అవి సూపర్ ఉన్నాయి. బట్టలు ఇదే మనం ఆల్రెడీ వచ్చి వెళ్ళాం కదా లోపలికి. ఇది ఎగ్జిట్ అనమాట, బిల్డింగ్ ఆపోజిట్ ఎగ్జిట్ అనమాట ఇది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే ఇంతే. మొత్తానికి బయటకు వచ్చేసాను, శివుడు దర్శనం చేసుకున్నాను. మీరు కూడా టైం దొరికితే వచ్చి శివుడు దర్శనం చేసుకోండి. థ్యాంక్ యూ. లాస్ట్కి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.